తిరుపతి తర్వాత నాకు చాలా నచ్చిన టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్. ఈ వీడియోని చివరిదాకా మిస్ అవ్వకుండా చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రావ్స్ రివ్యూస్. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. చివరిదాకా మిస్ అవ్వకుండా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టెంపుల్ని ఎంతమంది విజిట్ చేశారో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మా తమ్ముడి కూతురికి పుట్టింటికలు తీయటం కోసం మేము యాదగిరిగుట్ట వెళ్ళాము. దానికంటే ఒక రోజు ముందుగానే వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే స్వర్ణగిరి టెంపుల్ని నైట్లో చూస్తే వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పి మా తమ్ముడైతే చెప్పిందనమాట. మేము వాడి వీడియోలోనే చూసాము, కాకపోతే అంత క్లియర్గా దాని గురించి తెలుసుకోలేకపోయాను టెంపుల్ గురించి. ఇంకా ఆ రోజు పాపకి వెంట్రుకలు తీయటం కోసం మేము యాదగిరిగుట్ట చాలా వేడిగా ఉండి మధ్యలో దారిలో కాసేపు ఆగాము. అక్కడ ఏం జరిగిందో చూడండి. అక్కడ ఏం జరిగిందంటే అందరము కాసేపు పక్కన కారు వేపేసి టీ స్టాల్ దగ్గర అయితే ఆగాము. కాసేపు టీ తాగి కొంచెం సేపు బ్రేక్ తీసుకొని వెళ్దామని. జర్నీ చాలాసేపు అయింది కదా, ఆ రకంగా అయితే మేము అక్కడ ఆగిన తర్వాత టీ తీసుకున్నాక పాప అయితే ఏడుస్తుంది అనమాట. మమ్మల్ని చూసి టీ తాగుతుంటే నాకే ఇయ్యట్లేదు కదా అని చెప్పేసి తను నాకు కావాలని చెప్పి టీ కోసం గొడవ చేస్తూ ఉంది. ఇంకా టీ తాగేటప్పుడు ఇంకా అందరి మొహాలు చూసి తాగుదామని చెప్పి చాలా ట్రై చేస్తే చివరికి మా డాడీ ఉన్నాడు ఇక్కడ. ఇంకా తన గ్లాస్ని అయిపోయిన తర్వాత ఇచ్చేస్తే ఇంకా తాగుదామని దాన్ని రివర్స్లో తిప్పింది. టీ అంతా మా డాడీ పైన పడిపోయింది అనమాట. ఇంకా దానికోసం ఏడుస్తూనే ఉంది. ఖాళీ గ్లాస్ ఇచ్చినా సరే తనకు అర్థమైపోతుంది ఇంకా గ్లాస్ కావాలి, టీ కావాలని చెప్పి. ఇంకా తనకి టీ అని తెలియదు, కాకపోతే గొడవ పడుతూ ఉందన్నమాట. తాగుదామని చెప్పేసి ఏడుస్తూ ఉంది. ఇంకా తనకి ఇవ్వట్లేదని చెప్పేసి ఆ రకంగా అయితే అక్కడ నుంచి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టెంపుల్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈవినింగ్ కరెక్ట్ టైంకి వెళ్ళాము మేము. ఈవినింగ్ టైం అవుతుంది, ఆ టైంకే లైట్స్ ఆన్ అయ్యాయి. క్లియర్గా చీకటి పడుతున్న సమయంలోనే లైట్స్ అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. చాలా దూరంగా ఉంది, మాకు ఫోన్లో జూమ్ చేసి ఈ వీడియో అయితే తీసుకున్న రోడ్డు పైన నేను. ఎట్టకేలకి మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా బయట నుంచి ఇంకా వీడియో ఇలా తీయాలని కూడా అనుకోలేదు. నేనైతే అక్కడ అంతా చూసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నా. ఇంకా మా పెద్దోడికి ఇస్తే వాడు వీడియో అయితే తీశాడు. ఇంకా లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయాం. అసలు ఈ టెంపుల్లోకి రెడీ అయిపోయి ఓన్లీ ఫొటోస్ దిగటానికి వచ్చే వాళ్ళు చాలామందే ఉంటారు. మేమైతే ఇంకా జర్నీ చేసి అలసిపోయినాం. ఇంకా అట్లనే అయితే రెడీ అవ్వకుండా అక్కడ డైరెక్ట్గా ఇంకా నేనైతే ఆ ఉబ్బరానికి వేడికి ఇంకా ఇలా జుట్టు పైకి కట్టేసుకొని అట్లనే ఉన్నాము. అక్కడికి వచ్చిన వాళ్ళు కార్లలో కూర్చొని కూడా రెడీ అయిపోతున్నారు, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ చాలా బాగుంటాయి కదా. ఇంకా మేము అక్కడ దిగిన తర్వాత వెంటనే మాకు వెంకటేశ్వర నామాలు బొట్టు పెట్టడం కోసం ఒక అక్క అయితే వచ్చింది దగ్గరికి. ఇంకా తను బొట్టు పెడుతుంది. ఇంకా మేము వెంటనే దిగగానే తను ఎదురుగా రావటం ఇంకా వద్దని చెప్పలేం కదా. ఇంకా అలా జిడ్డు మొహాలు వేసుకొని ఉన్నా సరే బొట్టు అయితే పెట్టించుకున్నాం. ఇంకా మాకు తొందరగా టెంపుల్లోకి వెళ్ళాలని ఆలోచనే తప్ప ఇంకా కనీసం ఫేస్ క్లీన్ చేసుకొని జుట్టు వేసుకొని వెళ్దామనే ఆలోచన కూడా లేదు. ఇంకా మేము అట్లానే వెళ్ళిపోయినాం అనమాట. తను బొట్టు పెట్టగానే హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించేసింది. ఇంకా మనం ఆగకుండా లేట్ అయిపోతుంది, 9కి క్లోజ్ అయిపోతుంది గుడి కదా అని చెప్పేసి మేము డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే ఇక్కడ శ్రీవారి పాదాలు చాలా పెద్దగా ఉంటాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కొన్ని సీన్స్ చూసినప్పుడు ఆ టెంపుల్ని మొత్తం ఎట్లా కట్టే విధానం అయితే కొంచెం తిరుపతికి యాజ్టీజ్గా కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు చుట్టూ తిరగటం, మధ్యలో దేవుని గుడి ఉండటం, అవన్నీ కొంచెం నాకు తిరుపతి నేను వెళ్ళాను 3-4 టైమ్స్ కాబట్టి నాకు తిరుపతి లాగానే అనిపించింది. చాలా హ్యాపీ ఫీలింగ్ అనిపించింది. ఇక్కడైతే అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు. చాలా కాయిన్స్ అయితే నించొని ఉన్నాయి, కొన్ని గాలికి పడిపోతూ ఉన్నాయి. ఇక్కడ మా చిన్నోడు ట్రై చేస్తే వాడికి కాయిన్ నిలబడింది. నేను ఎంతసేపు ట్రై చేసినా నా వల్ల కాలేదు, అది నిలబడలేదు. అప్పటికి నేనేం మొక్కోలేదులే, కానీ అందరూ నించోబెడుతున్నారు కదా, నీ దేవుడా అని చెప్పి నేను ఒక కాయిన్ నిలబెడదామని చూస్తే నాకు అస్సలు నిలబడలేదు. సరే అని చెప్పి ఇంకా లేట్ అయిపోతుంది పదండి అని చెప్తే సరే అని నా కాయిన్ని తీసి దేవుడి పాదాల దగ్గర ఇలా నించోబెట్టేసి వచ్చేసాము. పైకైతే వెళ్తున్నాము. చాలా బాగుంది, చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇంకా మా డాడీకి కొంచెం కాలు అవి నొప్పి ఉన్నాయి. ఈ మధ్యనే హార్ట్కి స్టంట్ కూడా పడింది కదా,
మేమే కొంచెం నిదానంగా వెళ్తున్నామన్నమాట. తను నిదానంగా వస్తున్నాడని చెప్పి ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళకుండా స్లోగానే అందరం తనని తీసుకొనే వెళ్తున్నాము. ఇంకా ఆ రకంగా అయితే అందరం హ్యాపీగా అయితే లోపలికి వెళ్ళిపోయాము. కరెక్ట్ టైంకి మేము వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళే టైంకే దేవుడు కూడా మాకు ఎదురుగా వచ్చాడు. ఇంకా దేవుడిని లోపల తిప్పుతారు కదా! ఇంకా కరెక్ట్‌గా మేము వెళ్ళటం, దేవుడిని రథం పైన తీసుకొని వస్తూ ఉండటం అదంతా చూసి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా మా నాన్న కోసం నేను కొంచెం వెనకాల స్లోగా వస్తున్నాను. అందరూ ఫాస్ట్‌గా వెళ్ళిపోయారు. ఇంకా ఆ రకంగా అయితే మేము గుడిలోకి ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్‌లోనే లోపల చూస్తే ఇలా దేవుడిది ఎంత బావుందో గోపురం. అక్కడ నించొని చూస్తే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఈ సృష్టిలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు కూడా ఉంటాయి. ఇంకా చెడు దారిలో వెళ్ళకుండా మంచి దారిలో వెళ్తే చాలా మంచి మార్గాలు కనిపిస్తాయి. ఇంకా అన్నీ మనం మంచి దారిలో వెళ్తే మనకి మంచే జరుగుతుంది. చెడులో వెళ్తే అప్పటికి సాటిస్ఫాక్షన్ ఉన్న తర్వాత అంతా అదైపోతది అని నా ఒపీనియన్. ఇంకా చాలా వీడియోస్ తీసుకోవచ్చు ఇక్కడ. కానీ నేను తీసుకోలేకపోయాను. నేనైతే అక్కడ చూడడానికి సరిపోయాను. ఇంకా మా వోడికిస్తే వాడు సరిగ్గా తీయలేదనమాట వీడియోస్. కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాడు. నేను తీస్తే చాలా లాంగ్ తీసుకున్నా. ఇంకా అవన్నీ కట్ చేసేసి ఇంకా ఇక్కడైతే వీడియోస్ అయితే తీసుకొని సెట్ చేసి ఇంకా మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళేటప్పుడు మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికి కుదరదు కాబట్టి అక్కడ అక్కడ పెట్టేసి ఫోన్లో అన్నీ మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టేసి మేము దర్శనం చేసుకునేసరికి 1 అవర్ అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించేసింది. ఎంత బాగుందంటే చాలా హ్యాపీగా అనిపించింది అదంతా చూసినప్పుడు. మెయిన్ వాటర్లో ఈ దేవుడి విగ్రహం చూసినప్పుడు అయితే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో నేనైతే చూసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నా. ఇంకా మా వాడే వీడియో తీసుకున్నాడు. ఎట్లా అన్నా తీసుకోనిలే అని చెప్పి నేను వదిలేసేసిన. ఇంకా అందరూ అక్కడైతే చాలా బాగా భరతనాట్యం లాగా వేసుకొని అలా క్లాసికల్ డాన్సర్స్ అందరూ వచ్చేసారనమాట ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి. మేము అయితే కనుక్కున్నాము డాన్స్ ఏమైనా వేస్తారా ఇక్కడ అని చెప్పి. లేదు, ఫొటోస్ కోసం మెయిన్ వస్తారు, అక్కడ యాదగిరి టెంపుల్ దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చేస్తారని తెలుసుకున్నాము. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే అదిరిపోయింది కదా, చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడప్పుడు ఫోన్ తీసుకొని మావాడు సరిగ్గా తీస్తున్నాడా లేదా అని నేను మళ్ళీ వీడియోస్ తీసుకోవడం అవన్నీ చేసినా అనమాట. అయితే ఇక్కడ మేము ఆ తర్వాత నైట్ కరెక్ట్గా అక్కడ అంతా చూసుకొని వెళ్ళిపోయి బయటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ అయితే అక్కడ రూమ్ తీసుకొని ఉండిపోయినాం. నెక్స్ట్ డే పొద్దున్నే ఇంకా పాపకి గుండు చేయించి అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, యాదగిరిగుట్ట అయితే బయలుదేరిపోయినాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంకా పాపకి జుట్టు తీపిచ్చిన తర్వాత ఇంకా కోనేరులో ఫస్ట్ టైం నేను దిగటం. నీళ్ళలో చాలా భయంగా ఉంటుంది. ఇక్కడ మా ఇంటి సైడ్ చిన్న వాడి దగ్గరికి వెళ్ళినా నేను భయపడతా, కానీ ఫస్ట్ టైం ఇంకా అక్కడ కోనేటిలో స్నానం చేయటం అవన్నీ అయిపోయినాయి. తర్వాత దేవుడి దర్శనం కోసం రెడీ అయిపోయి అయితే వెళ్ళినాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. జనాలు ఉన్నారు కానీ కొంచెం తక్కువే అంట, ఇంకా ఎక్కువగా ఉంటారంట. మేము వెళ్ళినప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది యాదగిరిగుట్ట నరసింహస్వామిది. ఇంకా చాలా బాగా అనిపించింది. కానీ వీడియో తీసుకునే ఓపిక అయితే అస్సలు లేదు, ఎందుకంటే అలసిపోయినామన్నమాట. ఎండగా ఉంది చాలా. ఇంకా స్వర్ణగిరిలో అయితే నైట్ వెళ్ళినాం కాబట్టి అంత అలసిపోయినా అక్కడ తిరిగే టైంకి కూల్ అయిపోయినాం, హ్యాపీగా అనిపించింది. కానీ ఇక్కడ దర్శనం పొద్దున్నే చేసుకున్నాం కదా, ఇంకా ఎండ ఉండటంతోనే ఇంకా ఫోన్లేమో కింద కార్లో పెట్టేసినాం కాబట్టి ఇంకా మా వల్ల కాలేదు. మళ్ళీ ఫోన్స్ తీసుకొచ్చినా సరే ఇంకా వీడియోస్ అయితే తీసుకోలేకపోయినాం. ఇంకా స్టెప్స్ దగ్గర నుంచి నేను మా మరదలు మీ ఇద్దరం అయితే ఇక్కడ నుంచి వెళ్ళినాము. వాళ్ళేమో చిన్న వెహికల్స్ వస్తున్నాయి కదా, వెహికల్స్లో మా పిల్లలు, మా తమ్ముడు, మా నాన్న అందరూ వెళ్ళిపోయినారు. మేమైతే ఇంకా ఇద్దరం నడుచుకుంటూ అక్కడంతా తిరుగుకుంటూ చూసుకుంటూ వెళ్ళినా. నేనైతే ఎప్పుడో చాలా ఇయర్స్ కింద వచ్చినా కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్ళి చూసినాము. ఆ తర్వాత ఇంకా వేరే దగ్గర ఉంటుంది నరసింహస్వామి పాదాలు అవి ఉంటాయి అంటే అక్కడికి వెళ్ళినాము. ఇంకా ఇక్కడ నడుస్తూ ఉంటే నా వల్ల కాలేదు, చాలా దారుణంగా అనిపించింది పరిస్థితి. ఇంకా అక్కడి నుంచి అయితే అలా నా స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్ళిన తర్వాత అసలు ఓపిక లేదు. ఇంకా పాదాలు ఇక్కడున్నాయి అక్కడున్నాయని అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు కానీ క్లియర్గా అయితే మాకు అర్థం కాలేదు. ఇన్ని స్టెప్స్ ఎక్కి చివరికి వెళ్ళిన తర్వాత ఓపిక అంతా పోయింది. తర్వాత ఇదంతా చూస్తే మొత్తం అన్ని రాళ్ళు నించోబెట్టినారు. ఇక్కడంతా బాగుంది, కాకపోతే ఇంకా మేము అవన్నీ ఏం చేయలేదు.
అదే అక్కడ కరెక్ట్గా ఎవరు కూడా లేరు పర్సన్స్. ఈ గుడి దగ్గరే కింద శివాలయం ఉంది, అది చాలా బాగుంది శివాలయం. ఇక్కడ పాదాలు అంటున్నారు, ఇది గుర్రం పాదాలు అంటున్నారు. ఇంకొంచెం ముందుకు చూస్తే ఇది నరసింహస్వామి పాదాలు అంటున్నారు, కానీ అది నిజమో కాదో నాకైతే తెలియదు. కాకపోతే అక్కడ చూస్తే అంత క్లియర్గా అనిపించలేదు. ఇంకా వేరే వాళ్ళని అడిగితే ఇంకా పెద్దగా ఉంటాయి అని చెప్పినారు. ఆ తర్వాత అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత మేము షాపింగ్ చేసుకొని కిందికి వచ్చేసిన తర్వాత ఈ మధ్య వీడియోస్లో చూసినాం కదా, నరసింహస్వామి ఫేస్ అనేది కొండపైన కనిపిస్తుంది అని చెప్పి ఆ లొకేషన్ అయితే వెళ్ళేటప్పుడే చూసినాం. చీకటి పడింది కాబట్టి మాకు అర్థం కాలేదు, వచ్చేటప్పుడు కనిపించింది. చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు, క్లియర్గా మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. నరసింహస్వామి ఫేస్ నిజంగా అద్భుతంగా సేమ్ అలాగే కనిపించింది. కానీ మేము ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అటుపక్క నుంచి చూస్తే ఇంకా ఫేస్ అయితే క్లియర్గా ఈ సైడ్ నుంచి కరెక్ట్ పొజిషన్ నుంచే నరసింహస్వామి ఫేస్ కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది కొండలాగానే కనిపిస్తుంది అనమాట. ఈ పక్క నుంచి చూస్తే సేమ్ నరసింహస్వామి అక్కడ పడుకొని ఉన్నాడేమో అన్నట్టుగా అనిపించింది. ఈ లొకేషన్లో చాలాసేపు వెయిట్ చేశాము. చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. నేను షార్ట్స్లో కూడా ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను, చాలా బాగుంది కాబట్టి నేను షార్ట్ వీడియో కింద తీసుకున్న ఆ వీడియోని ఇక్కడ కార్లో ఎక్కిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, లాంగ్ వీడియో కూడా ఉంటుందని చెప్పి నేను ఈ రకంగా అయితే తీసుకున్నా. చాలా క్లిప్పింగ్స్ అయితే మిస్ చేసిండు మావాడు, నెక్స్ట్ వీడియోలో నేను చూసి అప్లోడ్ చేస్తా. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.